ఎన్నెన్నో ఆవులు ఉంటారు అమ్మకం పెట్టిందో నవలాపూరి మహారాజు గారి భార్య చూస్తుందటండి. నవలాపూరి మహారాజు గారితో అంటా ఉంది, నాయన మహారాజు గారు ఎవరో మన సవలాపూరి ఇదిలోకి ఎవరో ఒక ఆడమ్మాయి ఆవుని దూడ దొరికొచ్చింది. ఆవు దూడ కూడా మన మందలు ఉంటే సిరియా సంపద సాక్షాత్తు ఆదిలక్ష్మి దేవి లాగా ఉంటుందన్నాడు. అప్పుడు మహానుభావుడు మహారాజు గారు అంటున్నాడా, ఏమని దేవి మనకు 100 గల మందల ఆవులు ఉన్నాయి, 100 గల మందల గోవులు ఉన్నాయి, ఆవు దూడ కావాలన్నాడు. బాబు చంద్రశేఖర భార్య అడగగానే భర్త గారు ఏమన్నా కాదంటాడా? కాదని చూడండి రేపు పొద్దున ఉంటుంది అమ్మనకుండ్రు ఆగు బయటే అబ్బే అంటే నాయన ఆనాడు సవలాపురి మహారాజు గారు భార్య మాటలకించి 100 గల మందలకు ఒకే ఒక పైలు కోపం. ఎవరు నాయన? ఎదన కొడుకే గొల్ల గోపన్నండి. మహారాజు గారికి 12 మంది పైలు కోపలటండి. అందులో నమ్మకస్తుడు గొల్ల కొడుకే గొల్ల గోపన్నండి. అమ్మాలన్నాయనే కొనాలన్నాయనే కొనాలన్నాయనే రాముడు నమ్ముని బట్టే హనుమంతుడు మహారాజు గారు నమ్మిన పట్టు ఈ గొల్ల గోపన్నండి. గొల్ల గోపనికి ఇస్తున్నాడు పోయిందా బాబు అబ్బాయి గోపికలే గోపికలే ఎందుకున్నావా నిన్ను రమ్మంత పిలుస్తా రావే అబ్బాయి రమ్మంట పిలుస్తా మందలు నిన్ను రమ్మడ పిలుస్తా రావే అబ్బాయి రమ్మంట పిలుస్తా సోలాపురే రాజులు నిన్ను రమ్మంట పిలుస్తా రాజులు నిన్నే పిలుస్తాడు రావే అబ్బాయి రమ్మంట పిలుస్తా యాదవుడు మచ్చవుతారుండు మాధవుడే గాయంగా మచ్చవుతారుండు మాటలు ఆలకించిన యాదవుల అబ్బాయి ఉన్నాడా ఎలాగా తట్లో గోపుకుడు
ఆడు మొన్నేమో పొత్తు ఇలా అన్ని ఊడిపోతాయి. అరే వచ్చినోడు బాగా వచ్చు గాని వచ్చాను గాని అది ఆడేసాడు మీద ఏం ఆడేసేట్రన్నది కర్ర బాబు కర్ర పడేసేనా ఇప్పుడు నా కర్ర ఏమన్నా అయిందంట నా కర్రకే నిద్ర మాకు నీ కర్ర ఏమవలేదు గాని కాళ్ళు ఇరిగిపోయిందిరా. వాళ్ళు ఇరిపోయా నువ్వు వెళ్ళిపో. ఇదిగో శనగడు కాళ్ళు ఇరిగిపోయింది. మొన్న ఏమో పొల్లి పోయినాయి, ఇప్పుడు ఏమో కాళ్ళు పోయినాయి. అయ్యి బాబోయ్ కాళ్ళు ఇరిగిపోతే రేపు ఆదివారం కదా, రేపు ఆదివారం ఈ ఎండమూరు సెంటర్ లో చెరువు కొట్టినాయి. రేపు పెద్ద సంత అంతగా సంత జరగకపోతే ఈ ఒనుగోళ్ళు వాళ్ళు రేపు 4 కాళ్ళు ఇస్తారు. ఏం కోళ్ళరా? ఏం కాళ్ళు తెలీదురా? మేకాళ్ళు కోడి కాళ్ళు రేవుల పంటలో ఉన్న మేకోళ్ళు కోడగల అమ్మ నేను కదా నేను కదరా నీ అమ్మ నీ అమ్మ నేను కదరా. నీకు మంటెక్కితే మీ అమ్మని 10 సార్లు తిట్టుకో, లేకపోతే అలా అమ్మ జోలికి వచ్చామనుకో మొన్న చేయించిన 10 కేజీలు కత్తిపేట ఏమన్నా శనగొండేసానేగా శనగొనేసేయడానికి కాదు, అలా అమ్మ జోలికి వస్తే వస్తే కోసేయడానికి. వద్దురా బాబు ఇలా అంతా చాలా డేంజర్. మరి